ఓకే. హాయ్ అందరికి. 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే అయిపోయిందన్నమాట. మనకు అనుకున్న సర్ప్రైజ్ రిటర్న్ రోమన్ రెయిన్స్ రిటర్న్ 'మనీ ఇన్ ద బ్యాంక్‌లో' చూడడానికి దొరకలేదు. అసలు రోమన్ రెయిన్స్ 'మనీ ఇన్ ద బ్యాంక్‌లో' రిటర్న్ చేయలేదన్నమాట. చాలా రూమర్స్ వచ్చుండే, చాలా అప్డేట్స్ వచ్చుండే రోమన్ రెయిన్స్ రిటర్న్ చేస్తాడు అని. బట్ రోమన్ రెయిన్స్ అయితే రిటర్న్ చేయలేదు. అసలు రోమన్ రెయిన్స్ ఎందుకు మనకి 'మనీ ఇన్ ద బ్యాంక్‌లో' రాలేదో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మనకి ఎక్స్‌పెక్ట్ చేయని రిటర్న్ జరిగిందన్నమాట. సో అది మన 'R-Truth' రిటర్న్. సో 1 వీక్ బ్యాక్ మన 'R-Truth' రిలీజ్ అయిందని ఒక అప్డేట్ అయితే వచ్చిండే. 'R-Truth' చెప్పినారన్నమాట డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయినా అని. అండ్ 1 వీక్ తర్వాత 'R-Truth' 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కనిపించినారన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి 'R-Truth' కెరియర్‌లోనే. సో ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక 'R-Truth' రిలీజ్ అయిపోయింది కదా! ఎవ్వరి మనసు కూడా 'R-Truth' పైన పడలేదన్నమాట. అంటే ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారు. 'వి వాంట్ ట్రూత్' అని చాంట్ చేసినారు. బట్ ఇంత తొందరగా 'R-Truth' ఇలా రిటర్న్ చేస్తారని ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. సో చాలామంది ఫ్యాన్స్ షాక్ అయిపోయినారు. సో చాలామంది ఫ్యాన్స్‌కైతే నచ్చిందన్నమాట 'R-Truth' మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో రావడం. సో నిజంగానే మన 'R-Truth' కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిందా? లేదంటే ఏదైనా స్టంట్ ఏసినారా అని డబ్ల్యూడబ్ల్యూఈ అంటే, సో నిజంగానే మన 'R-Truth' కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది. సో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది. అండ్ మళ్ళొక న్యూ కాంట్రాక్ట్‌ని కూడా మన 'R-Truth' సైన్ చేసినారన్నమాట. సో ఇప్పుడు 'R-Truth' డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసినారు. సో ఈ అప్డేట్ ఎవరిచ్చినారంటే మన 'R-Truth' వాళ్ళ కొడుకిచ్చినారన్నమాట. సో మరి ఇదంతా ఎందుకు చూపించినారు? మన 'R-Truth' రిలీజ్ అయినట్టుగా అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ 'R-Truth' టీ షర్ట్స్ వేసుకుంటే అసలు ఆ టీ షర్ట్స్ వేసుకోవద్దని డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పినట్టుగా ఇదంతా ఎందుకు చేసినారంటే, సో ఇదంతా ప్లాన్ అంట. సో ముందుగానే ప్లాన్స్‌లో ఉండెనంట. సో 'R-Truth' రిలీజ్ అవ్వడం అనేది ఒక స్టోరీలో ప్లాన్స్ అంట. స్టోరీలో భాగం అంట. అందుకనే ఈ టైప్‌లో బుక్ చేసినారు. అండ్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయిపోయినారన్నమాట 'R-Truth' రిటర్న్ చేసినందుకు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్, ఇది లాస్ట్ టైమ్ అని కూడా మెన్షన్ చేసినారన్నమాట. అంటే ఇది లాస్ట్ రన్ మన 'R-Truth'కి అని ఈ టైప్‌లో మెన్షన్ చేసినారన్నమాట. సో ఆ డీల్ ఎన్ని సంవత్సరాలు ఉందనేది ఇంకా క్లారిటీగా రాలేదు. అప్డేట్ రాలేదు. సో న్యూ డీల్‌ని అయితే సైన్ చేసినారు. సో ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందంట. అండ్ దీని వెనకాల మన జాన్ సీనా చెయ్యి కూడా ఉంది అన్నట్టుగా అప్డేట్ అయితే వినిపిస్తుంది. అంటే మన 'R-Truth'ని రిలీజ్ చేపించండి. అండ్ దాని తర్వాత మళ్ళీ తీసుకురండి. నా పైన అటాక్ చేపించండి అని ఈ స్టోరీ అంతా మన జాన్ సీనా తీసుకొచ్చినారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో జాన్ సీనా అండ్ ట్రిపుల్ హెచ్ కలిసి చేసినారు కావచ్చు ప్రెజెంట్ అయితే. సో ఇంకా క్లారిటీగా తెలియదు. దీని వెనకాల మన జాన్ సీనా ఉన్నారని అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో ఏదేమైనా మన జాన్ సీనా పైన 'R-Truth' అటాక్ చేసినారు. మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరగొచ్చన్నమాట. అండ్ మన 'R-Truth' ఈరోజు కొంచెం సీరియస్‌గా కనిపించినట్టుగా అనిపించింది. ఆ టైటిల్‌తో కూడా అటాక్ చేసినారు జాన్ సీనా పైన. సో మేబీ మంచిగుంటే మ్యాచ్ కూడా జరగొచ్చన్నమాట. అండ్ ఇంకొకటి మన ట్రిపుల్ హెచ్ కన్ఫర్మ్ చేసినారు రెసల్‌మేనియా లాస్ వేగాస్‌లోనే జరుగుతదంట. సో లాస్ట్ అంటే ఈ ఇయర్ మనకి లాస్ వేగాస్‌లోనే జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా రెసల్‌మేనియా అనేది లాస్ వేగాస్‌లోనే జరుగుతదంట. సో ఈ సంవత్సరంలో అంటే రెసల్‌మేనియా ఫ్యాన్స్‌కి చాలా నచ్చలేదు గానీ, అంటే వాళ్ళకి ప్రాఫిట్ అయితే వచ్చిందన్నమాట. అందుకనే దానికోసమే మన డబ్ల్యూడబ్ల్యూఈ మళ్ళొకసారి లాస్ వేగాస్‌లో రెసల్‌మేనియా జరిపించడానికి ప్లాన్స్ అయితే చేస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈరోజు ట్రిపుల్ హెచ్ కన్ఫర్మ్ చేసేసినారు. అండ్ అంతేకాకుండా మనకి రోమన్ రీన్స్ అయితే ఈరోజు రాలేదన్నమాట. చాలామంది ఫ్యాన్స్ మెసేజ్ చేసినారు. రోమన్ రీన్స్ ఎందుకు రాలేదు అని. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. నాకు టైం లేకున్నా సరే మీకోసం స్పెషల్‌గా ఈ వీడియో చేస్తున్నానన్నమాట. ఈరోజు నేను హైలైట్స్ వీడియో కూడా చేయలేదు. అంత బిజీ ఉన్నాను. సో రోమన్ రీన్స్ ఎందుకు రాలేదు అంటే నిన్నటి వీడియోలోనే క్లియర్‌గా చెప్పినాను. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ సెత్ రాలిన్స్‌ని 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని విన్ చేపించాలని అనుకుంటే రోమన్ రీన్స్ రాడనే చెప్పినాను. ఒకవేళ క్యాష్ ఇన్ చేస్తే మాత్రం అప్పుడు రోమన్ రీన్స్ వస్తారన్నమాట. సో అప్పుడే క్లియర్‌గా చెప్పినాను నిన్నటి వీడియోలోనే. ఒకవేళ సెత్ రాలిన్స్ గనక 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వాల్సి వస్తే మన రోమన్ రీన్స్ రాడు. ఒకవేళ విన్ అయిన తర్వాత క్యాష్ ఇన్ చేయాల్సి వస్తే అదే నైట్ క్యాష్ ఇన్ చేయాల్సి వస్తే అప్పుడు రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తారన్నమాట. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ సెత్ రాలిన్స్‌ని 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని విన్ చేపించింది. కాకపోతే క్యాష్ ఇన్ చేపించలేదన్నమాట. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ డెసిషన్ తీసుకుంది. అంటే సెత్ రాలిన్స్ విన్ అవ్వాలని. అండ్ క్యాష్ ఇన్ అయితే చేయలేదన్నమాట. మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ అయితే చేయలేదు. క్యాష్ ఇన్ చేసుంటే మేబీ రోమన్ రీన్స్ వచ్చేవాడు కావచ్చు. సో క్యాష్ ఇన్ చేయలేదు కాబట్టి మన రోమన్ రీన్స్ రాలేదన్నమాట. అండ్ మెయిన్‌గా నిన్నటి అంటే క్లియర్‌గా అర్థం చేసుకోండి. నిన్న కూడా చెప్పినాను. మన సెత్ రాలిన్స్ ఏదైతే చెప్పిండో అది ఖచ్చితంగా చేస్తాడని చెప్పిండు. ఈ మాట సెత్ రాలిన్స్ చెప్పలేదు. మన పాల్ హెమన్ చెప్పిండు. సో పాల్ హెమన్ చెప్పిండంటే దాదాపుగా మన పాల్ హెమన్ నిజాలే చెప్తాడన్నమాట. ఎందుకంటే మన పాల్ హెమన్ దగ్గర ఒక
మాట చెప్తాడు. అంటే పాల్ హేమన్ ఒక మాట చెప్తాడు. ఇది ప్రిడిక్షన్ కాదు. ఇది స్పాయిలర్ అని చెప్తాడన్నమాట. అదే టైప్‌లో పాల్ హేమన్ చెప్పిండు. అంటే మన సెత్ రోలిన్స్ ఏదైతే చెప్తాడో అది చేసి తీరుతాడు. సెత్ రోలిన్స్ మాటలు నిజం అవుతాయని చెప్పిండన్నమాట. నిన్నటి వీడియోలో కూడా చెప్పినాను. సో, ఖచ్చితంగా మన సెత్ రోలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతాడు. ఒకవేళ రోమన్ రీన్స్ వస్తే మన ఎలియా నైట్ విన్ అవుతారని చెప్పినాను. సో, రోమన్ రీన్స్ రాలేదు. సెత్ రోలిన్స్ విన్ అయిండన్నమాట. సరే, ఇప్పుడు సెత్ రాలిన్స్ అయితే మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయ్యిండు. దాని తర్వాత వచ్చి అటాక్ చేసినా మంచిగుండు గదా అని ఈ టైప్‌లో అనుకోవచ్చు. రోమన్ రీన్స్ అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత రావచ్చు గదా అని ఈ టైప్‌లో అనుకోవచ్చనమాట. సో, ఆల్రెడీ షోకి కావాల్సిన సర్ప్రైజ్ అనేది దొరికింది. ఎందుకంటే ఇప్పుడు మన 'ట్రూత్ ఆల్ ఆఫ్ అస్ సడన్' రిలీజ్ తర్వాత రిటర్న్ చేసిండనమాట. సో, అదే ఒక పెద్ద సర్ప్రైజ్ మన మనీ ఇన్ ద బ్యాంక్‌కి. సో, ఇప్పుడు ఆ సర్ప్రైజ్ విడిచిపెట్టి మళ్ళీ రోమన్ రీన్స్ దాంట్లో రిటర్న్ చేస్తే సో, అది మిస్ అవుతదనమాట. దాని హైప్ మిస్ అవుతది. ఇప్పుడు మీరే ఆలోచించండి. 'ట్రూత్' రిటర్న్ అనేది ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ బెస్ట్‌గా ఉంది. అంటే బెస్ట్ రిటర్న్‌గా ఉంది. ఒకవేళ రోమన్ రీన్స్ రిటర్న్ చేసుంటే సో, అదంతా మొత్తం ఫెయిల్ అయిపోయేదనమాట. సో, ఎవ్వరు దాని గురించి పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే రోమన్ రీన్స్ వస్తే మంచిగా ఉంటది. బట్ ఎక్కువ రోమన్ రీన్స్ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రీన్స్ రిటర్న్ చేపించలేదు. అండ్ ఇంకొకటి ఆల్రెడీ మనకి ఒక బెట్రాయల్ జరిగింది. మన సోలో సికోవా అండ్ జాకబ్ ఫటో మధ్య ఎన్నో రోజుల నుండి చూపిస్తున్నారు వీళ్ళిద్దరూ విడిపోతారని. అంటే ఈరోజు విడిపోయినారన్నమాట. 'ఐ హేట్ యూ సోలో' అని చెప్పేసిండు మన జాకబ్ ఫటో. సో, చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూ ఫైనల్‌గా ఈరోజు చేసేసిండు. సో, ఇదంతా జరిగిందన్నమాట. సో, షోకి కావాల్సిన మసాలా అనేది దొరికిపోయింది. సో, అందుకనే మన రోమన్ రీన్స్‌ని రిటర్న్ చేపించలేదు. అండ్ ఇంకొకటి మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేసుంటే మేబీ మన రోమన్ రీన్స్ రిటర్న్ చేసేవాడు. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ క్యాష్ ఎందుకు చేయలేదంటే సో, మనకిప్పుడు ఒకవేళ క్యాష్ ఇన్ చేయాల్సి వస్తే రోమన్ రీన్స్ రిటర్న్ చేయాలి కావచ్చు. ఒకవేళ రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే ఆ క్యాష్ ఇన్ ఫెయిల్ అవుతది. సో, చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే లాస్ట్ ఇయర్ ఈ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ క్యాష్ ఇన్ ఫెయిల్ అయింది. మళ్ళీ ఈసారి కూడా ఫెయిల్ అయిందనుకో సో, అది కరెక్ట్ ఉండదు. ఫ్యాన్స్ నుండి కొంచెం నెగటివిటీ వస్తది. సో, ఇప్పుడు అదే షోలో మనీ ఇన్ ద బ్యాంక్‌లో విన్ అయ్యి బ్రీఫ్ కేస్ విన్ అయ్యి అదే షోలో క్యాష్ ఇన్ చేసి ఓడిపోతే కరెక్ట్ ఉండదు. సో, లాస్ట్ టైమ్ కూడా ఇదే జరిగిందన్నమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ రాలో కూడా మన జేకి అండ్ గుంతర్‌కి మ్యాచ్ ఉంది. వీళ్ళ మ్యాచ్‌లో మేబీ మన సెత్ క్యాష్ ఇన్ చేస్తాడేమో. అండ్ అదే టైంలో రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తాడేమో. అండ్ ఇంతకుముందు వాళ్ళు చెప్పినారన్నమాట. సో, దాన్ని గెలిచిన తర్వాత మాకు మొత్తం పవర్స్ వస్తాయన్నారు. సో, మొత్తం పవర్స్ వస్తాయంటే సో, ఆ టైటిల్‌ని కూడా విన్ అవ్వాలి కదా! సో, ఆ టైటిల్‌ని కూడా విన్ అవ్వాల్సిందే మన సెత్ రాలిన్స్. ఇలా చూసుకుంటే రోమన్ రీన్స్ అంటే క్యాష్ ఇన్ మొత్తం అయిపోయిన తర్వాత రిటర్న్ చేస్తారని అనిపిస్తుంది. సో, మరిప్పుడు ఒకవేళ మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ మొత్తం చేసేసినాక టైటిల్ విన్ అయిపోయినాక రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే మంచిగుంటదా? లేదంటే దానికంటే ముందే రిటర్న్ చేస్తే మంచిగుంటదా? సో, ఇలా క్యాష్ ఇన్ ఫెయిల్ అయ్యేది చేసుంటే సో, వేరే సూపర్ స్టార్‌కి ఆపర్చునిటీ ఇస్తే మంచిగుండని మళ్ళీ ఈ టైప్‌లో ఫ్యాన్స్ అంటారనమాట. సో, దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మేబీ ఆ క్యాష్ ఇన్ సక్సెస్ అవుతదని అనిపిస్తుంది. అండ్ ఈరోజు పాల్ హేమన్ మన సెత్ రాలిన్స్ చెవిలో ఏదో చెప్పిండనమాట. సో, మన పాల్ హేమన్ అంటే ఆ క్యాష్ ఇన్ ఫెయిల్ కావచ్చు. బట్ ఏదైనా జరగొచ్చనమాట. బట్ ఫ్యాన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తలేరు. మళ్ళొకసారి ఆ క్యాష్ ఇన్‌ని ఫెయిల్ చేపిస్తారు అని. సో, ఫెయిల్ చేపించకపోతేనే మంచిగుంటది. బట్ ఎవరిపైన క్యాష్ ఇన్ చేస్తారనేది వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. అటు జాన్ సీనా ఉన్నాడు. రీసెంట్‌గానే టైటిల్ విన్ అయ్యిండు. ఇటు మన జే ఉసో కూడా రీసెంట్‌గానే టైటిల్ విన్ అయ్యిండు. ఇద్దరు రెస్ల్‌మేనియాలోనే విన్ అయినారన్నమాట. సో, ఎవరిది ఎర్లీగా ఓడిపోతారనేది చూడాలి. సో, క్యాష్ ఇన్ చేయకుండా మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు కొన్ని రోజులు. సో, దాని తర్వాత క్యాష్ ఇన్ చేస్తారనేది చూడాలి. బట్ యాస్ ఆఫ్ నౌ రోమన్ రీన్స్ రిటర్న్ పైన ఒక క్లారిటీ అయితే లేదన్నమాట. బట్ సమ్మర్ స్లామ్ కోసమైతే అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ ఇంకా జూన్ మంత్ ఎండ్ అయిపోలేదు. సో, జూన్ మంత్‌లో ఎప్పుడో ఒకసారి రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తారన్న అప్డేట్ ఉండే. సో, ఇంకా వెయిట్ చేయాల్సిందే. మనం ఏం చేయలేము. సో, ప్రెజెంట్ ఇది స్టోరీ అన్నమాట. రోమన్ రీన్స్ రిటర్న్ చేయకపోవడానికి కారణం ఇది.